ఖజానా జ్యువెలరీలో దోపిడీ కేసులో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బీదర్లో ఇద్దరిని, పూణేలో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులను బీహార్ వాసులుగా గుర్తించారు పోలీసులు. ఈ నెల 12న చందానగర్లోని ఖజానా జ్యువెలరీలో దోపిడీ జరిగింది. నగల దుకాణం ఉద్యోగిపై కాల్పులు జరిపిన ముఠా దోపిడీకి పాల్పడింది. నెల రోజుల క్రితం ఈ బీహార్ ముఠా హైదరాబాద్కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. జగద్గిరి గుట్టలో ఉంటూ ఒక గ్లాస్ పరిశ్రమలో పనిలో చేరారు. అయితే బీహార్ నుంచి వచ్చేటప్పుడు తుపాకులు తెచ్చుకొని కొన్ని రోజుల పాటు రెక్కి నిర్వహించారు. దోపిడీ చేసిన అనంతరం పరారయ్యారు. నెల రోజుల క్రితం బీహార్ నుంచి నగరానికి వచ్చిన దొంగల ముఠా జగద్గిరి గుట్టలో మకాం వేశారు. అక్కడ ఒక గ్లాస్ పరిశ్రమలో పనికి కుదిరారు. అయితే కొన్ని రోజుల పాటు రెక్కి నిర్వహించారు. ఈ క్రమంలో ఈ నెల 12న ఆయుధాలతో వెళ్లి జ్యువెలరీ సిబ్బందిని బెదిరించి చోరీ చేసిన అనంతరం పరారయ్యారు. ఈ దోపిడీ కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. అయితే ఈ క్రమంలోనే తాజాగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇక ఈ నెల 12న చందానగర్లో పట్టపగలే దొంగల బీభత్సం సృష్టించారు. అయితే ఖజానా జ్యువెలరీ దుకాణంలో దుండగులు దోపిడీకి యత్నించారు. సిబ్బంది ఎదురు తిరగడంతో వారిపై కాల్పులు కూడా జరిపారు. దీంతో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఖజానా జ్యువెలరీ దుకాణంలోకి చొరపడిన దొంగలు లాకర్ తాళం చెవి ఇవ్వాలని తుపాకీతో సిబ్బందిని బెదిరించారు. దీనికి సిబ్బంది నిరాకరించడంతో కాల్పులు జరిపారు. దీంతో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలయ్యాయి. లోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ విరగ్గొట్టి సిబ్బందిపై దాడులకు సైతం పాల్పడ్డారు. భయాందోళనకు గురైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల కోసం 10 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తూ ఉన్నారు. ఈ ఘటనలో 6గురు దుండగులు పాల్గొన్నట్టు 2 రౌండ్లు ఫైరింగ్ జరిపినట్టు తెలుస్తోంది. అయితే తుపాకీ పేల్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే దోపిడీకి దుండగులు యత్నించారు. జహీరాబాద్ వైపు దొంగలు పారిపోయినట్టు తెలుస్తోంది. దీంతో జిల్లాల సరిహద్దులను పోలీసులు అలర్ట్ చేశారు. ఘటనా స్థలాన్ని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పరిశీలించారు. కాల్పుల ఘటనపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దుండగులను పట్టుకోవడానికి వెంటనే 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 3 దొంగలను అదుపులోకి తీసుకున్నారు.